వర్ధనపేటలోని అందరూ మరి నిశ్శబ్దంగా ఉండాలి. ఆగు ఆగు. అందరు కూడా నమస్కారాలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అరువు రమేష్ గారు ఒత్తుడు పార్టీకి లాభం, పోవుడు కూడా దెబ్బతిన్నాం. నేను అరువు రమేష్ గారిని కోరేది ఒకటే, నువ్వు పోయిన తర్వాత కూడా అసలైన కార్యకర్తలు కూడా ఉన్నారు నాయన. నేను రమేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, నువ్వు పోయినా కూడా గ్రామ సర్పంచులు ఐలోన్ మండలం, వర్ధనపేట మండలం మెజార్టీ గెలిచినాయి. ఏంటండి నేను ఒకటే రమేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, అందరినీ కలుపుకొని పోదాం. కష్టకాలంలో ఉన్నవాడు కూడా గొప్పోడు. నేను కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడు ఐలోన్ మండలంలో కానీ వర్ధనపేట మండలంలో కానీ సర్పంచులు కూడా మంచి గెలిచినాయి. రమేష్ ఉంటే ఇంకా వన్ సైడ్ గెలిచేది, దాంట్లో వాస్తవం. శ్రీనివాస్, నేను మిమ్మల్ని అందరినీ, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, కష్టకాలంలో ఉన్నవాడిని కాపాడుకుంటూ వీళ్ళను కూడా కాపాడుకునే ప్రయత్నం చేయాలనేది కూడా నా కోరిక. రమేష్ గారిని కూడా పాపం కొంత కడియం శ్రీహరి చేయబట్టే పోయిండు. కడియం శ్రీహరి గారికి టిక్కెట్ ఇచ్చుడు, గసుండి మోసగానికి టిక్కెట్ ఇచ్చిందనే బాధతోటే పోయిండు, అది వాస్తవం. ఏదో కేసీఆర్ గారి మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ, హరీష్ రావు గారి మీద ఏ కొద్ది కూడా కోపం లేదు. ఎప్పుడు కూడా వాళ్ళు నా దేవుళ్ళు అసుంటోళ్ళనే చెప్పడం జరుగుతుంది రమేష్ గారు. కానీ కడియం శ్రీహరి గారికి ఇచ్చిన కక్షతోటే ఆయన పార్టీ మారింది తప్ప వేరే ఉద్దేశం కాదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నేను వర్ధనపేట నియోజకవర్గం లోపల ఇప్పుడు కష్టకాలం ఉన్న కార్యకర్తలు కూడా నర్వస్ కావద్దు. దయచేసి మన పార్టీని కాపాడుకున్నందుకు భవిష్యత్తులో మన ఆలోచన కేసీఆర్ గారు చేయటం జరిగింది. నేను ఒకటే మిమ్మల్ని అందరు, కొంతమంది వేరే తిరిగా మాట్లాడతారు, అది పార్టీ వ్యతిరేకం. ఎందుకంటే ఇవాళ మనకు మున్సిపాలిటీ ఎన్నికలు గెలవాలి, రాబోయే రోజుల్లో జిల్లా పరిషత్ ఎన్నికలు గెలవాలి, రేపు కార్పొరేషన్, వరంగల్ కార్పొరేషన్ కూడా గెలవాలి. అప్పుడు రమేష్ మనకు అవసరం. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండి కూడా రమేష్ గారికి గుర్తింపు బీజేపీ పార్టీ ఇచ్చిన, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మీద అభిమానం వచ్చిన రమేష్ గారికి నేను గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని కూడా ఈ సందర్భంగా నేను వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా కోరుతున్నా, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. జిల్లాల 12 మున్సిపాలిటీ వస్తాయి, కార్పొరేషన్ కూడా వస్తాయి. రేపు 12 అసెంబ్లీ కూడా గెలిచే అవకాశాలు మనకే ఉన్నాయి. ఏ సర్వే రిపోర్ట్ వచ్చినా కేసీఆర్ గారిని పోగొట్టుకున్నామనే బాధ ఉన్నది. దాని మన కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తే 100 గెలుస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, నేను ఇంకా పెద్దలు చాలామంది మాట్లాడే ఉన్నారు కాబట్టి నేను ఒకటే కోరుతున్నా రమేష్ గారిని, అందరినీ కలుపుకొని పోదాం. నీ ఎంబడి రానోళ్ళు ఉంటారు, నీ మీద కోపం ఉన్నోళ్ళు ఉంటారు, అందరినీ కలుపుకొని ఏర్పాటు చేయాలి. నేను మిమ్ములను కూడా ఇవాళ జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా, వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు మొదటి నుంచి కూడా ఉన్నారు, వాళ్ళందరినీ కలుపుకపోయే బాధ్యత నాది కూడా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై తెలంగాణ. అలాగే ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ పెద్దలు మరి ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారు పోచంపల్లి మాట్లాడాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.
కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడానికి వచ్చిన మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఈ ఉత్సాహంతో వర్ధన్నపేటలో 12 వార్డులకు 12 వార్డులు రమేష్ అన్న నాయకత్వంలో దయాకర్ రావు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా గెలుచుకొని తీసుకొచ్చి మన కేటీఆర్ గారికి హరీష్ అన్నకు బహుమతి ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ నేను ఇంకా 2 సంవత్సరాలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉంటా. తప్పకుండా వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ మన కౌన్సిలర్ రేపు గెలవబోయే కౌన్సిలర్లు అందరూ కూడా మీ అందరికీ అండగా ఉంటా. మాకు వచ్చే నిధులు కానీ మీ అందరికీ సహాయ సహకారాలు పార్టీని గెలిపించి మళ్ళా వర్ధన్నపేటలో భారీ ఎత్తున మన ఎమ్మెల్యే గెలిపించుకొని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా నిద్రపోకుండా ఇదే స్ఫూర్తితో పనిచేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా ఇప్పుడు దయాకర్ అన్న చెప్పినట్టు బ్రహ్మాండమైన జాయినింగ్లే ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో. వరంగల్ జిల్లాలో 12కు 12 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుస్తారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు. గ్యారంటీగా ఇదే ఉత్సాహంతో ముందుకు పోదామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవ పెద్దలు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు ప్లీజ్ వేదిక